బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ మరోసారి తన వక్ర బుద్ధి చాటుకుంది. ప్రధాని మోడీ ప్రసంగం తర్వాత సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ నియామకానికి ఉల్లంఘిస్తూ జమ్మూ కాశ్మీర్లో సంబా సెక్టార్లో కాల్పులు జరిపింది. జమ్మూలో 3 జిల్లాల్లో ఆర్మీ, బీఎస్ఎఫ్ కేంద్రాలపై పాక్ డ్రోన్లు గుర్తించామని బీఎస్ఎఫ్ తెలిపింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి గారు ఉన్నారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, మళ్ళీ పాకిస్తాన్ ఇలాగ కాల్పులు జరపడం అసలు ఏంటిది ఇదంతా? లోకి నెట్టేలాంటి ఒక సిచ్యువేషన్ వాళ్ళ ప్రస్తుతానికి భారత అలాగే పాకిస్తాన్ మధ్య బార్డర్లో నడుస్తుంది చెప్పాలి. ఎందుకంటే ఎవరికి వాళ్లే దీనికి సంబంధించి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. మనం చూసాం సాయంత్రము ట్రంప్ 2 దేశాలని నేను బెదిరించాను, అందుకని 2 అణ్వాయుధాలు గల దేశాలను 2 యుద్ధంలోకి వెళ్లకుండా ఆపాను అని తను ఒక మాట చెప్తే, మరోవైపు పాకిస్తాన్ కూడా ఇప్పటికే మేము భారత్ మీద యుద్ధాన్ని గెలిచాము కాబట్టి వాళ్ళకి గత్యంతరం లేక మనకు సరెండర్ అయ్యారనే విధంగా వాళ్ళు మాట్లాడడం, అంతేకాకుండా 3 రోజుల్లోనే పాకిస్తాన్ ని మట్టి కరిపించి మన కాళ్ళ వద్ద తీసుకొచ్చామని మోదీ మాట్లాడారు. అది మాట్లాడిన కొన్ని నిమిషాల తర్వాత, అంటే దాదాపుగా మనం చూస్తే 8:30 ప్రాంతంలో 8 గంటలకి ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది. 8:40 వరకు 8:27 వరకు తను మాట్లాడారు. తర్వాత క్లోజ్ అయిపోయిన జస్ట్ ఒక గంట తర్వాత మనం చూస్తే మరొకసారి డ్రోన్లు భారత భూభాగంపైకి రావడం, అందులో ముఖ్యంగా 2 రకాల డ్రోన్లు. ఒకటి సర్వేలెన్స్ సంబంధించిన డ్రోన్లు, ఎందుకంటే మనము 10వ తారీఖు రోజున ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకున్న రోజున కూడా డ్రోన్స్ వచ్చాయి, కానీ పూర్తి స్థాయిలో సర్వేలెన్స్ డ్రోన్స్ అయితే ఈసారి ఆర్మ్డ్ డ్రోన్స్ కూడా వచ్చాయనేది ఆర్మీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. అంటే ఈ డ్రోన్స్ కేవలం సర్వేలెన్స్ కోసమే కాకుండా ఏదైనా సరే పేలుడు సామాగ్రిని మోసుకొని వచ్చే డ్రోన్స్ కూడా ఈసారి వచ్చాయని చెప్పి ఆర్మీ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. మరొక అనుమానం కూడా చాలా మందిలో వస్తుంది. అందులో ముఖ్యంగా నా విశ్లేషణ పర్సనల్ అయితే మాత్రము పాకిస్తాన్ ఆర్మీ 2గా చీలిపోయింది. ఒకటి అమెరికాకి అనుకూలంగా, మరొకటి చైనాకు అనుకూలంగా నడుస్తోంది అనేది అయితే అర్థమవుతోంది. ఏదైతే అమెరికాకు సంబంధించి అనుకూలంగా పనిచేస్తున్న సైలెంట్ గా ఉంటే, చైనాకు అనుకూలంగా పనిచేస్తున్న ఆర్మీ మాత్రం ఈ కాల్పులు జరపడం కానివ్వండి, డ్రోన్లను నడపడం కానీ చేస్తోంది. దీంట్లో పాకిస్తాన్ లో ఇప్పటికే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హస్తం ఏమాత్రం ఉంది అన్నది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇవాళ ఇప్పుడు ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు జరపడం కానివ్వండి, డ్రోన్లను భారతదేశం మీద పంపించడం అంటే మాత్రం 100% యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నట్టే. ఎందుకు అంటే పాకిస్తాన్ కు సంబంధించి మోదీ చాలా క్లియర్ గా చెప్పారు, ఒక్క బుల్లెట్ వచ్చినా సరే మేము మిసైల్స్ వదులుతాము, దానికి సంబంధించి ఇప్పటికే త్రివిధ దళాలకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చాము, ఆ నిర్ణయాధికారం అన్నది కూడా పూర్తి స్థాయిలో త్రివిధ దళాలకు వదిలేసాము అన్న విషయాన్ని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు డ్రోన్లను పంపించడం కానివ్వండి, కాల్పులు జరపడం కానివ్వండి చూస్తుంటే ఖచ్చితంగా ఇది యుద్ధాన్ని కోరుకున్నట్టుగానే పాకిస్తాన్ ని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏదైతే ప్రధాని షరీఫ్ అలాగే ఆర్మీ జనరల్ ఎంతో కొంత అంటే అన్సారీ మధ్యలో కూడా కొద్దిగా డిఫరెన్స్ నడుస్తుంది అన్నది ఒక వార్త వినిపిస్తున్న నేపథ్యంలో అందులో భాగంగానే ఏదైతే ఆర్మీ ఉందో ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని యాక్సెప్ట్ చేయనట్టుగా కనిపిస్తుంటే, మరొక కీలకమైన అంశం మాత్రం 100% ఇవాళ మోదీ తన స్పీచ్ లో చాలా కీలకంగా మాట్లాడిన 2 అంశాలు. ఒకటి టీఓకేని భారత్ కు అప్పగించడము, 2 పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని మొత్తాన్ని మట్టుబెట్టడానికి అవసరమైన సహాయాన్ని చేయడం. అంటే టెర్రరిజాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపడం అన్నది డిస్కషన్ ఎజెండా అయితే, రెండో ఎజెండా మాత్రం ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కి అప్పచెప్పాలన్నది రెండో కండిషన్ గా చూస్తూ, ఈ కండిషన్ సంబంధించి ఎలాంటి డిస్కషన్స్ కానివ్వండి, నెగోషియేషన్స్ గా ఉండవు అనే విధంగానే మాట్లాడినట్టుగా చెప్తుంటే, ఇక డీజీఎంఓకి సంబంధించిన ఈవినింగ్ జరిగిన డిస్కషన్ లో కూడా ఇదే విషయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చెప్పడం కానివ్వండి, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఏ అంశాలని ఆ ఒప్పందానికి తూట్లు పొడిచినట్టుగా భావిస్తాము అనే విషయాన్ని కూడా ఇప్పటికే డీజీఎంఓ కన్ఫర్మ్ చేశారు. ఆ కన్ఫర్మ్ చేసిన దాని ప్రకారం ఒక్క బుల్లెట్ అక్కడి నుంచి కాల్పులు జరిపిన ఆర్మీ పోస్టుల మీద కానివ్వండి, ఆర్మీలకు కానివ్వండి, అలాగే సాధారణ పౌరుల మీద కానివ్వండి, దాన్ని మేము ఖచ్చితంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టుగానే భావించాలని చెప్పారు. రెండోది ఏదైతే ఇప్పటికే పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులకు సంబంధించి లిస్టు ఉంది, ఆ లిస్టుకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అదుపులోకి తీసుకుని వాళ్ళని భారత్కు అప్పగించేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాలనే విధంగా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ కారణంలో మాత్రం ఈ రెండింటికి కూడా పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్న పాలన అన్నది ప్రభుత్వం చేతిలో కన్నా ఆర్మీ చేతుల్లోనూ, ఆర్మీ అన్నది ఐఎస్ఐ చేతుల్లోనూ, ఐఎస్ఐ ఉగ్రవాదులు కలిసి కాంబినేషన్ తోనే వర్క్ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు భారత్ నుంచి వచ్చిన
ప్రతిపాదన కానివ్వండి, మోదీ చేసిన స్టేట్మెంట్ కానివ్వండి, అంతేకాదు డీజీఎంఓ మాట్లాడిన పద్ధతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ టెర్రరిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో రుచించని సిచ్యువేషన్ ఉంది కాబట్టి తద్వారా ఆర్మీ కానివ్వండి, ఐఎస్ఐ కానివ్వండి యాక్టివిటీ ఇప్పుడు ఇలాంటి చేసిన అనుమానం అయితే వస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం మొన్న అంటే ఏదైతే మనం 10వ తారీఖు రాత్రి 11వ తారీఖు అర్లీ మార్నింగ్ కూడా ఈ డ్రోన్లకు సంబంధించిన కొన్ని కాల్పుల విషయాన్ని కూడా మనం చూసాము. ముఖ్యంగా అమృత్సర్ కానివ్వండి, జైసల్మేర్ లో కానివ్వండి డ్రోన్లు కొన్ని రావడం, అక్కడ కాల్పులు జరపడం అనేది చూశారు కాబట్టి అప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించి అక్కడ హై అలర్ట్ మీద రాష్ట్రం సంబంధించిన సిచ్యువేషన్ ఉంటే ఈసారి మళ్ళీ మరొకసారి అక్నూర్ సెక్టార్ లో కానివ్వండి, అలాగే సాంబా డిస్టిక్ లో కానివ్వండి, ఇటువైపు చండీగఢ్ సైడ్ అంతా కూడా ఈ డ్రోన్లు కనిపించినట్టుగా ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది వార్ వైపుగానే వెళ్తోంది. పాకిస్తాన్ భారత్ ఏదైతే కోరుకుంటుందో, అమెరికా ఏదైతే చెబుతుందో అలా ఊహించట్లేదు, అలా ఆలోచించట్లేదు, ఆ విధంగా నడుచుకోవట్లేదు అన్నదైతే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ డ్రోన్లు కనిపించడం కానివ్వండి, ఆ డ్రోన్లలో ఆర్మ్డ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే పేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న డ్రోన్లు ఏవైతే కనిపించాయో అవి ఖచ్చితంగా ఇప్పుడు ఒక కన్సర్న్ టాపిక్ గా మారింది, ఒక వర్రీ టాపిక్ గా కూడా మారినట్టుగా చెప్పాలి వెంకట్. భారత డీజీఎంఓ ఈరోజు చర్చలు జరిపిన అనంతరం ఏదైతే సైనిక ఆర్మీ సంబంధించి దీని తర్వాత కూడా అంటే డీజీఎంఓల చర్చల అనంతరం కూడా ఈరోజు మళ్ళీ ఇలాగా డ్రోన్లు జమ్మూ కాశ్మీర్ మీద ప్రస్తుతం తిరుగుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ డీజీఎంఓల చర్చల అనంతరం కూడా ఇలా జరగడం అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడున్న ఆర్మీకి సంబంధాలు లేకపోవచ్చు, కానీ ఒక ఆర్మీ జనరల్ డీజీఎంఓ మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ ఇలా కాల్పులు జరపడం, ఇంకా అక్కడ ఎవరుంటారు దీనిపైన పాకిస్తాన్ ఆర్మీకి ఇలాగా డెసిషన్స్ ఇవ్వడానికి డీజీఎంఓ కాకుండా? ప్రస్తుతానికి డీజీఎంఓ కాకుండా ఆర్మీ జనరల్ ఉంటారు, కల్నల్స్ ఉంటారు, దానికి సంబంధించి వివిధ విభాగాలు పనిచేస్తుంటే అందులో ముఖ్యంగా ఇప్పుడు డీజీఎంఓ అన్నది పూర్తి స్థాయిలో ఆర్మీకి సంబంధించిన అయితే, ఐఎస్ఐ మాత్రం మనకి ఎలాగైతే భారత్ లో రా ఉందో ఇంటెలిజెన్స్ లాగా అక్కడ ఐఎస్ఐ ఉంటుంది. ఐఎస్ఐ కూడా పూర్తి స్థాయి, ఎందుకంటే మనం చూసే మొన్నటికి మొన్న ఎప్పుడైతే భారత్ తో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది అనగానే భారత్ లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్న అజిత్ దోవల్ ని ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొని వస్తే అక్కడ మాత్రం దానికి అంటే ఏదైతే ఈ మొత్తం నడుస్తున్న దానికి ఐఎస్ఐకి సంబంధించిన చీఫ్ ని ఇన్ఛార్జ్ గా పెట్టారు. అంటే ఐఎస్ఐ అన్నది కేవలం ఇంటెలిజెన్స్ వింగ్ లాగానే కాకుండా ఈ ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఫండింగ్ చేయడము, దానికి అవసరమైన ఆయుధాలని సప్లై చేయడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా చేస్తుంటుంది. సో ఇప్పుడు మనము విశ్లేషించడం టూ అర్లీ అయినా సరే, బట్ పాసిబిలిటీ అన్నది మాత్రం చూస్తే ఖచ్చితంగా డీజీఎంఓని కాకుండా ఐఎస్ఐ తన సొంతంగా ఈ స్ట్రాటజీని ఏమైనా రన్ చేస్తుందని అనుమానం కూడా ఉంది. ఎందుకంటే భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ ఎప్పుడు శాంతిని కోరుకోలేదు, భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ ఎప్పుడు అక్కడ ఉన్న ప్రజల జీవన గమనాన్ని కానివ్వండి, జీవన విధానాన్ని కానీ మార్చే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు ఉన్న వాళ్ళు ఇలాంటి యుద్ధం కానివ్వండి లేదా ఏదో కాన్ఫ్లిక్ట్ అనేది దేశంలో ఉంటేనే అక్కడ ఉన్న ప్రజల అసంతృప్తి అన్నది డైవర్ట్ అవుతుంది అనే ఆలోచనలు ఉంటారు. కాబట్టి ఎప్పుడు అక్కడ పరిస్థితి బాగాలేకపోయినా ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానీ ఏదైనా పరిస్థితి బాగాలేనప్పుడు భారత్ తో యుద్ధం అని కానివ్వండి లేకపోతే భారత్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్ తీసుకుని రావడం అనేది రెగ్యులర్ గా జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా దాని అదే స్థాయిలో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా ఐఎంఎఫ్ నుంచి $1 బిలియన్ కి సంబంధించిన అప్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్ లో సిచ్యువేషన్ ఇంకా మెరుగయ్యే పరిస్థితి లేదు అన్నది ఒకటి వినిపిస్తుంటే, మరోవైపు ఈ మొత్తం ఇష్యూ అంటే పహల్గామ్ ఇష్యూ కన్నా ముందు ఏదైతే ఆర్మీ జనరల్ మాట్లాడిన మాట, అందులో ముఖ్యంగా పాకిస్తాన్ అన్నది ముస్లింల కోసం ఏర్పడిన దేశము, అంతేకాకుండా కాశ్మీర్ అన్నది పాకిస్తాన్ లో భాగస్వామి, అది మొత్తం భారత్ లోకి కాకుండా ఇది పాకిస్తాన్ లో ఉండాలి. అది కాకుండా ఆర్టికల్ 370 రద్దు తర్వాత. చిదంబరెడ్డి గారు మీరు లైన్ లో ఉండండి, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతాము.